Hello guys, welcome to our channel. So in this video I'm going to look at Arta Committee 1929. సో ఇంతకుముందు వీడియోలో కొన్ని కమిటీస్ మనం చూస్తూ వచ్చాం. సో ఇక్కడ ఆర్టా కమిటీ చూద్దాం. ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో బ్యాక్గ్రౌండ్, యూ జస్ట్ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ కమిటీ. సో ఇండియన్స్ వర్ అన్హ్యాపీ ఇన్ 1929. సో బికాస్ ఆఫ్ some reasons, especially the Indians did not get independence, so they're all eagerly waiting and the government is delaying it. And others, so what the government of British did, so appointment of Simon Commission to study the situation. ఎందుకు ఇండియన్స్ ఇంత అన్హ్యాపీగా ఉన్నారో స్టడీ చేయమని సైమన్ కమిషన్ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసింది. సో వాళ్ళు ఏం చేయాలంటే ద రోల్ ఆఫ్ వాళ్ళు అన్ని విషయాలు స్టడీ చేస్తా దే అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్సో ఇన్ డెవలపింగ్ ఇండియా. దీనికోసం కాంగ్రెస్ కూడా ఒక పెద్ద ఫైట్ చేస్తూ ఉంది ఆ రోజుల్లో. కాబట్టి దీని గురించి ఒక సబ్ కమిటీని కూడా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. దాన్నే ఆర్టాగ్ కమిటీ అంటారు. సర్ ఫిలిప్ ఆర్టాగ్ అని ఆయన మెంబర్ దీనిలో. సో మెంబర్ ఆఫ్ సైమన్ కమిషన్ ఈజ్ మెంబర్ ఆఫ్ సైమన్ కమిషన్. ఆయన్ని ది ఆర్టాగ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వమని అడగటం జరిగింది. సో ఆయన చేయాల్సిన పని ఏమిటంటే he had to study and recommend measures to be taken to improve education in India so that we can make Indians happy by providing quality education. So let's look at the findings of Arta Committee. What Arta Committee found. Let's look at this. No improvement in primary education. Primary education లో ఇంప్రూవ్మెంట్ లేదని చెప్పారు. సో ఎందుకు ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఇంప్రూవ్మెంట్ లేదు అంటే వాళ్ళు కొన్ని విషయాలు కూడా రీజన్స్ ఫైండ్ అవుట్ చేశారు వాళ్ళ రీసెర్చ్ ద్వారా. సో రీజన్ ఏంటంటే చాలా ఎక్కువ విలేజెస్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ విలేజెస్ ఇన్ ఇండియా, ఎక్కువ విలేజ్ బేస్డ్ కంట్రీ అవ్వటం అదొక రీజన్. తర్వాత పావర్టీ, పేదరికం ఉంది, ఎక్కడ చూసిన పేదరికం. ఇల్లిటరసీ ఉంది, దానివల్ల అంతగా పిల్లల్ని పంపించడానికి ఇంట్రెస్ట్ లేదు. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఫెసిలిటీస్ సరిగా లేవు. దానికి తోడు కాస్ట్, రిలీజన్ అనే మహమ్మారీలు ఇండియన్ పట్టి పీడిస్తూ ఉన్నాయి. దీనివల్ల స్టాగ్నేషన్, వేస్టేజ్ అనే రెండుని స్తబ్దత, వృధా అంటారు. సో స్టాగ్నేషన్ అండ్ వేస్టేజ్. సో స్టాగ్నేషన్ అంటే ఆ పిల్లోడు చదివిందే మళ్ళా చదివి. సో వేస్టేజ్ అంటే ఆ పిల్లోడు స్కూల్లో జాయిన్ అవుతాడు, జాయిన్ అయిన తర్వాత సో మధ్యలోనే మానేస్తాడు. సో వీటన్నిటి గురించి సో ఆర్టా కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. మొట్టమొదటిది ఏంటంటే సో ఫోకసింగ్ ఆన్ స్టాగ్నేషన్ అండ్ వేస్టేజ్, వీటి మీద ఫోకస్ చేసి వీటిని ఎలిమినేట్ చేయాలి. తర్వాత కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్, అందరికీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. క్వాలిటీ ఎడ్యుకేషన్ బై సూపర్వైజింగ్ స్కూల్స్, టీచర్స్ అండ్ మెథడాలజీస్. సూపర్వైజ్ చేయాలి, కేవలం స్కూల్స్ పెట్టడం కాదు, సూపర్వైజ్ చేయాలనేది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉండాలి మిడిల్ స్కూల్లోనే. తర్వాత వొకేషనల్ కోర్సెస్ ఉండాలి పిల్లలకి. సో ఎడ్యుకేషన్ మస్ట్ బి యూస్ఫుల్, చదువుకున్న పిల్లలకి ఆ చదువు ఉపయోగపడాలి. తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ ట్రైన్ టీచర్స్ మాత్రమే అపాయింట్ చేయాలి. తర్వాత ఇంప్రూవింగ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, సో క్వాలిటీ ఎడ్యుకేషన్. తర్వాత యూనివర్సిటీస్లో లైబ్రరీస్ ఉండాలని సో ఈ కమిటీ రికమెండ్ చేసింది. సో దీనివల్ల ఈ కమిటీ తర్వాత సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1921 అనేదాన్ని ఏర్పాటు చేశారు. సో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి దీన్ని క్యాబ్ అని అంటారు. ఇయర్ గుర్తుపెట్టుకోండి 1921. కానీ అప్పుడు పరిస్థితుల్లో ఆర్థిక మాంద్యం ఉండటం వల్ల దీన్ని రద్దు చేయటం జరిగింది. తర్వాత మరలా రీస్టోర్ చేయటం జరిగింది. సో ఇదైతే పెద్దగా ఎఫెక్ట్ ఏమీ చేయలేదు అక్కడున్న పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక మాంద్యం వల్ల. సో థ్యాంక్ యూ గైస్.